మీ అందరికీ తెలుసు, నేను గత 5 సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడి కర్తవ్యం ఏంటో అది తూచా తప్పకుండా నేను అన్నింటిని కూడా పాటించానని చెప్పేసి నేను నమ్ముతూ ఉంటాను. మీకు మచిలీపట్నం పోర్టు అనేది దశాబ్దాల కళ. నేను ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదు, పిచ్చి మాటలన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. ఏది చేయాలో ఎలా చేయాలో తెలిసినటువంటి ఒక ఎంపీగా మచిలీపట్నం పోర్టు కోసం 2 సార్లు ఫైనాన్షియల్ క్లోజర్ కాక అది రిజెక్ట్ అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అటువంటి సంస్థ ద్వారా ఆ చైర్మన్ గారితో మాట్లాడి దాదాపు 4,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొచ్చి ఈరోజు పోర్టు పనులు జరుగుతున్నాయంటే అందులో నా కృషి కూడా ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ఆ పోర్టు పనులు అంతా వేగంగా ఎందుకు నడుస్తున్నాయో తెలుసా? ఆ డబ్బులు ప్రభుత్వం యొక్క అకౌంట్లో పడినా, నేను ప్రభుత్వ అకౌంట్లో కానీ పడితే అది ఏమైందోనని చెప్పి ఆ డబ్బులు ఒక ఎస్క్రో అకౌంట్లో పడి కాంట్రాక్టరు ఆ డబ్బులకి ఎంతైతే పనిచేశాడో ఆ డబ్బులు డైరెక్ట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాంట్రాక్టర్కి ఇచ్చే విధంగా చేశాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఆ పోర్టు శరవేగంగా నడుస్తుందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. రేపు వైసీపీ వాళ్ళు వచ్చేసి ఏదో విమర్శించవచ్చు, పోయి అకౌంట్లు చూసుకోమనండి, లేదా ఆ అగ్రిమెంట్ కాపీ చూసుకోమనండి, అది ఎస్క్రో అకౌంట్లో పెట్టించాం కాబట్టి ఆ పోర్టు నిర్మాణం ఈ రోజు కూడా కంప్లీట్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. మెడికల్ కాలేజీల గురించి మీ అందరికీ తెలుసు, మొట్టమొదటిగా ఆ మెడికల్ కళాశాల పెట్టాలి అని చెప్పేసి లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి వాళ్ళ భాగం ఎంతైతే ఉందో ఆ నిధులను కూడా టయానికి తీసుకొచ్చినటువంటిగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేశానటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క మనందరికీ తెలుసు, మన మచిలీపట్నంలోనే దాదాపు 100 సంవత్సరాలకు పైగా మరి మహానుభావుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంకుని స్థాపిస్తే అది కొన్ని కారణాల వల్ల ఆంధ్ర బ్యాంకు తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జీ చేసినప్పుడు ఆ రోజు నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని అలాగే ప్రధానమంత్రి గారిని ఎంపీలంతా కలిసినప్పుడు ఆయన పేరు మీద ఒక మంచి ఆడిటోరియం కడతామని చెప్పేసి అన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను ఒప్పించి 2 ఎకరాలు స్థలాన్ని కేటాయించమని చెప్పంటే ఆయన కేటాయిస్తే అది మున్సిపాలిటీ అంటే బందర్ కార్పొరేషన్లో దాన్ని పాస్ చేయకుండా రిజల్యూషన్ పాస్ చేయకుండా దాన్ని ఆపినటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, పక్కన వైసీపీ కార్యాలయానికి 2 ఎకరాల్లో పెట్టారు, కట్టుకోండి, నేను కాదంటలేదు, దానికి రిజల్యూషన్ పాస్ చేశారు. కానీ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనాన్ని కోసం 2 సంవత్సరాల నుంచి అధికారం చేతిలో ఉందని చెప్పేసి నువ్వు ఆపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క అభిమానులకి, మన సోదరులు బ్రాహ్మణులకి ఏమి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా నేను వైసీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నాను. అదే రకంగా మచిలీపట్నంలో మనందరికీ తెలుసు, ఒక సముద్రానికి భూమికి మధ్య ఉన్నటువంటి తేడా ద్వారా ఎప్పుడైనా సరే వర్షాలు వస్తే డ్రైనేజ్ వ్యవస్థ మచిలీపట్నంలో మరి ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తోటి మాట్లాడి వాళ్ళు డైరెక్ట్గా మేము వచ్చేసి దీన్ని టెక్నికల్గా స్టడీ చేసి మేము ఫండ్స్ ఇస్తామని చెప్పేసి మున్సిపాలిటీ కార్పొరేషన్కి లెటర్ రాస్తే ఇంతవరకు దాని మీద సమాధానం ఇవ్వకుండా మరి అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఎవరో, ఈ వైసీపీ నాయకులు ఎవరో ఇప్పుడు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ నేషనల్ హైవేస్ విషయంలోనైతేనేవ్వండి పోర్టుని డెవలప్ చేసి అక్కడ తద్వారా అనేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్లను తీసుకొచ్చి ఆ యాన్సిలరీ యూనిట్ల ద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బాధ్యతగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ కూడా నేను మాట ఇస్తూ ఉన్నాను. ఈరోజు వైజాగ్లో డెవలప్ అయిందంటే అది ఒక పోర్ట్ వచ్చింది కాబట్టే డెవలప్ అయింది. అలాగే ఈరోజు చెన్నై డెవలప్ అయిందంటే అది ఒక పోర్ట్ వచ్చింది కాబట్టే డెవలప్ అయింది. మీరు కృష్ణపట్నం చూడండి, నెల్లూరు రాజశేఖర రెడ్డి గారు ఆ పోర్టుని ప్రారంభించక ముందు ఎలా ఉండేది, ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ అనేది, ఈరోజు నెల్లూరు అనేది ఈరోజు ఎలా ఉందో చూడండి. అవన్నీ ధరలు పెరిగాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, కొన్ని వేల ట్రక్కులు తిరుగుతూ ఉంటాయి.
వాటన్నిటిని కూడా ఒక పోర్టు ద్వారానే అభివృద్ధి చెందిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఫిషర్మ్యాన్స్ చాలామంది ఉన్నారు, అలాగే బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అన్ని కమ్యూనిటీకి మరి ఉన్నటువంటి మరి బ్యాంకుల ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కూడా రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను చాలామందికి వ్యక్తిగతంగా ఇటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఫిషర్మ్యాన్స్కి అయితేనేవ్వండి, యాదవ సోదరులకు కానివ్వండి, 2 లక్షలు 5 లక్షల రూపాయలు, దాదాపు 25 కోట్ల రూపాయలు మరి ఈ మచిలీపట్నం పరిధిలోనే వ్యక్తిగతంగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఇప్పించినటువంటిది కూడా నేను చూశాను, నేను చేపించాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా అందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే అభివృద్ధి చేయాలో, ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా రానున్నటువంటి 5 సంవత్సరాలు సోదరుడు యువకుడు కృష్ణప్రసాద్ తోటి కలిసి నేను ప్రయాణం చేసి ఇటు పక్క పెడన నియోజకవర్గానికి ఏమేమి కావాలి, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏమేమి కావాలి, మచిలీపట్నం టౌన్ మనం కలిసే ఉంటాం, ఏం కావాలి, తప్పకుండా మీ అందరి సహకారంతో నేను అభివృద్ధి చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ని మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ బాగా ప్రాఫిట్లో వస్తే ఓఎన్జీసీ కానీ, ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, లేదా హెచ్పిసిఎల్ కానీ, లేదా బెల్ కార్పొరేషన్ కానీ, ఇలాంటి సంస్థలు ఏదైనా సరే మంచి ప్రాఫిట్లో నడిస్తే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా 2% వాళ్ళు ఇలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి. ఏ కంపెనీ అయితే కేంద్ర ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నాకు ఫండ్స్ ఇవ్వండి అని రాష్ట్రంలో అత్యధికంగా సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చినటువంటి వ్యక్తి నేను అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పగలనే విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను. మీరు చూశారు, మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వచ్చి ఎంతోమంది చనిపోతున్నటువంటి పరిస్థితిలో అక్కడ సిటీ స్కాన్ మిషన్ లేదు. సిటీ స్కాన్ మిషన్ లేక డాక్టర్స్ అంతా బయటికి పంపిస్తూ ఉంటుంటే పేషెంట్లకి ఒక్కొక్కరికి 4,000 5,000 రూపాయలు ఒక సామాన్య మానవుడి దగ్గర నుంచి వసూలు చేశారు. అది ఆ రోజు చూసి నేను బెల్ కంపెనీ వాళ్ళ దగ్గర సిఎండి దగ్గర మాట్లాడి, డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి 1,70,00,000 రూపాయలతోటి ఫ్రీగా మచిలీపట్నం హాస్పిటల్లో బ్రహ్మాండమైనటువంటి సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను. అదే రకంగా గుడివాడకు కూడా మొన్ననే శాంక్షన్ అయింది అదే సిటీ స్కాను. తద్వారా పేద ప్రజానికని అక్కడ డాక్టర్స్ ఏదో ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే 4-5 వేల రూపాయలు ఖర్చు చేసుకోకుండా చేసుకోవాలనేటువంటిది నా ఆలోచనతో చేశానని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఇలాంటి ఎన్నో సిఎస్ఆర్ ఫండ్స్ 1 కాదు 2 కాదు. ఇప్పుడు మచిలీపట్నంలో మీ అందరికీ రోల్ గోల్డ్ పనిచేసేటువంటి ఎంతోమంది వర్కర్స్ ఉన్నారు, దాదాపు 10,000 మంది. వాళ్ళందరూ వచ్చారు. మాకు సరైనటువంటి ఒక హాల్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదంటే ఒక 2 కోట్ల రైల్వే వాళ్ళ యొక్క నిధులతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, లెటర్ కూడా నేను ఆల్రెడీ అందరికీ వాట్సాప్లో పబ్లిష్ చేశాను. రాగానే ఆ 2 కోట్ల రూపాయలతో కూడా దానికి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి అవనగడ్డ కాన్స్టిట్యున్సీలు అయితే దాదాపు ప్రతి మండలానికి 1 కోటి రూపాయల చొప్పున అనేక ఎస్సీలకి బీసీలకి సపరేట్ కళ్యాణ మండపాలు ఇచ్చాం. అదే రకంగా మన పెడన నియోజకవర్గంలో కూడా 2-3 ఏరియాల్లో కూడా గుడివాడలో కూడా శాంక్షన్ అయింది. 70 తరగటూరు గూడూరులో కూడా శాంక్షన్ అయినాయి, అక్కడ కూడా చేసాం. అలాగే నేను కృష్ణప్రసాద్ గారు కూడా మాట్లాడుకొని మండలానికి 4 కమ్యూనిటీ హాల్ 1 కోటి రూపాయల చొప్పున తప్పకుండా నిర్మాణం చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తాం. డ్రింకింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది, నేను అందరికీ తెలుసు. పెడన నియోజకవర్గంలో గత ఎన్నికల సందర్భంలో నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను, సార్ ఇది తీర ప్రాంతం, మనం దీనికి ఇక్కడ మంచినీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పాను. జల జీవన్ మిషన్ ద్వారా దాదాపు 250 కోట్ల రూపాయలు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఊరికే టెండర్లు అయితే పిలిచారు. కానీ ఆ 250 కోట్లు ఇస్తే ఈ 500 కోట్ల రూపాయలతోటి ఈ పెడన అవనిగడ్డ ఏరియాల మొత్తాలను కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల అవి నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అంతే ఉన్నాయి. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ను కూడా కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే రకంగా
మరి వ్యూవర్స్ కమ్యూనిటీకి సంబంధించి ఒక మేజర్ ఇష్యూస్ నా ముందుకు ఎప్పుడు చాలామంది వ్యూవర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడే నేను కూడా పెద్దలు వేణుగోపాల్ గారితో మాట్లాడాను. దాదాపు దానికి ఒక 5 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది సార్ అని చెప్పి అన్నారు. హిందూ శ్మశానానికి దానికి సంబంధించి కూడా ఒక సిఎస్ఆర్ ఫండ్ నుంచి మొదటి విడతలో తప్పకుండా ఒక 2 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలోనే తీసుకొచ్చి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మీరు చూడండి, గతంలో నేను ఏదైతే మాట చెప్పానో, ఏదైతే హామీ ఇచ్చానో, నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నేను ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఆయన శాసనసభ్యులుగా కృష్ణప్రసాద్ గారు నన్ను పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకోండి, మమ్మల్ని ఆయన అసెంబ్లీకి పంపించండి, నన్ను పార్లమెంటుకి పంపించండి, అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మాకు వదిలిపెట్టండి. నా శక్తి వంచనతో అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ పెడన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో నేను ముందుంటాను అనేటువంటి విషయాన్ని కూడా చివరిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరినీ ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాను. ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు రానివ్వద్దు. చిన్న చిన్న సమస్యలు ఉంటే దయచేసి విలేజ్ వారీగా మీరు పరిష్కరించుకోండి. ఆ ఓటు ఇటు ట్రాన్స్ఫర్ కావాలి, ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ కావాలి. అప్పుడే మనం వైసీపీని ఎదిరించగలుగుతాం. దయచేసి ఇవన్నీ మీరు విషయాలు అర్థం చేసుకొని ఒక ఓటు గాజు గ్లాసు, రెండో ఓటు సైకిలు పర్ఫెక్ట్గా బూతుల వారీగా మీరు కమిటీలు వేసుకొని ప్రజలకి అవగాహన కల్పించి ఓటు ఎలా వేయాలి, మొదటి ఓటు ఎలా వేయాలి, రెండో ఓటు ఎలా వేయాలనే విషయాన్ని అవగాహన కల్పించి తప్పకుండా మా ఇద్దరిని ఆశీర్వదించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మన క్యాపిటల్ ఎక్కడని చెప్పారు, అమరావతి అని చెప్పారు. ఇప్పుడు 3 క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో 3 క్యాపిటల్ అనేది మనం ఎక్కడ నిన్నావా చూసామా? ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, ఒరిస్సా ఉంది, బెంగాల్ ఉంది, అస్సాం ఉన్నాయి. ఏ మూలన చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఒకటే రాజధాని ఉంటుంది. మరి ఇదేందో నాకు అర్థం కాదు, 3 రాజధానులు అంటారు. నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి దాని మీద మీటింగులు పెట్టండి, ప్రెస్ మీట్లు పెట్టండి అంటే మీరు కావాలంటే 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా చూసుకోండి, పేపర్లు చూసుకోండి, టీవీలు చూసుకోండి, వాళ్ళు ఎవరో పిచ్చి మాటలు మాట్లాడతారు. 3 రాజధానులు ఇంద్రా బాబు నేను మాట్లాడని చెప్పినటువంటి వ్యక్తిని నేను అని చెప్పి సందర్భంగా ఎప్పుడు నేను మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడమన్నా నేను మాట్లాడాలి. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పాలి. నేను ఏ రోజు కూడా 3 రాజధానులు కావాలి అని చెప్పి నా నోటెమ్మటి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను మీకు చెప్తా ఉన్నాను. అది ఒక అవగాహన లేనటువంటి ఆలోచన 3 అనేటువంటిది. ఒక ఆఫీసర్ ఏమో కర్నూలు పరిగెత్తాలా లీగల్ కోసం, ఇంకొక ఆఫీసర్ ఏమో తాడేపల్లి పరిగెత్తాలా అసెంబ్లీకి చూసుకోవడానికి, ఇంకొక ఆఫీసర్ ఏమో వైజాగ్ పరిగెత్తాలా. ఇది ఎక్కడన్నా ఉంటుందండి? ఈ పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా ఈ భారతదేశంలో? నేనైతే ఎక్కడ చూడాలి. ఇలాంటి పిచ్చి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని మనం ఓడించాలనే అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు మాకు పార్లమెంట్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టు కొలీగులు జోక్గా అడుగుతుంటారు, మీ క్యాపిటల్ ఏంది అని అంటుంటారు. వాళ్ళకి తెలిసి జోక్గా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి. అవన్నిటినీ మనం అధిగమించాలంటే మీరు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా 3 పార్టీల వాళ్ళు మంచి చక్కగా అవగాహనతోటి ఓటేయండి, మా ఇద్దరిని గెలిపించండి. మరి ఎటువంటి స్వార్థం లేకుండా మీ అందరికీ సేవ చేయడానికి మీ ఇద్దరం ముందుంటామని మరొకసారి మీ అందరినీ కూడా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరినీ నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ 40 రోజులు మీరు ఒక సైనికుల్లాగా పోరాడండి, విజయం మనదే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.